జబర్దస్త్ రెండు కాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ. నేను ఒకప్పుడు న్యూస్ రీడర్ నండి. పనిచేసింది తక్కువ కాలమైనా సరే పేరు చాలా ఎక్కువ వచ్చింది. అదేంటో ఎవరైనా కాల్ జారితే కింద పడతారు. నా లడ్డూలో నోరు జారి యూట్యూబ్ లో పడ్డాను. ఏదో నా జాబ్ నేను చేసుకుంటున్నాను. మా మామగారు ఖాళీగా ఉంటారా? ఈ పండుగ వచ్చింది రండి అల్లుడు గారు, ఆ పండుగ వచ్చింది రండి గారు, రండి రండి అని చెప్పి ప్రాణం తీస్తాడు. వచ్చాను, తలుపు కొట్టి లోపలికి వచ్చా. ఒక్కళ్ళు లేడు. ఏం చేస్తాం? నా ట్రీట్మెంట్ నేను చేసుకోవాలి. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారా? 6 నెలలు అయిందండి. ఇక్కడే వీధిలోనే తుడుచుకుంటూ కూర్చున్నాను. చెత్త చెదారం. ఇంకా తగ్గలేదా ఏంటి? వెర్రి పండగ అండి. శుభం మాట్లాడాలి. తప్పు అయిపోయింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. నా హాఫ్ శాలరీ హారతలు ఇవ్వడానికి అయిపోతుంది. అల్లుడు గారు ఏం లేదు, మీరు పెద్ద సెలబ్రిటీ, న్యూస్ బాగా చదువుతారంట, కానీ పక్కింటి వాళ్ళు ఎవరు చూడలేదంట. ఒకేసారి చూసారంట, అది యూట్యూబ్ లోని. పెద్ద ఫ్యాన్స్ అయిపోయారండి. ఒక్కసారి వచ్చి కలుస్తాను, కలమంటారా? అలా కాదు, ఒక్కసారి అలర్ట్ అయిపోతారు. ఒకసారి ఒక్క నిమిషం పిలిపించండి. జరా ఇదిగో మా అల్లుడు గారు ఫోటో దిగుతారా? ఏం దిగుతాం వద్దులేండి. ఇదే వినిపించడానిక? వీడేంటండి వీడు పెద్ద వద్దండి, పెద్ద ఆలోచించి ఎలా చెప్తాడేంటి వీడు? అల్లుడు గారు ఏం లేదు, వీళ్ళందరి ముందు ఒక్కసారి న్యూస్ చదివితే చూడాలని కోరిక. మన సుబ్రహ్మణ్యం కొత్త న్యూస్ ఛానల్ పెట్టాడండి. మొత్తం మొదలుగా మీతో చదివిద్దామని. అది కాదు మామగారు, మీకు అది అర్థం కావట్లేదు. ఏంటి? దానికి ఒక పద్ధతి, ఒక స్క్రిప్ట్ రైటింగ్ అన్ని ఉంటాయండి. ఇవన్నీ చదవకుండా తోస్తారంటే మీ గురించి రాత్రి కష్టపడి రాశాను. చదవండి ఇది. ఒక్క నిమిషం ఆగండి. మేము సాధారణంగా ఎవరిళ్ళకి వెళ్ళమండి. డ్యూటీతో బాగా బిజీగా ఉంటాం. ఏదో వార్తలు చదువుతాము, అది చదవనివ్వరు కదా. అవంగల్లోది మీరు చదువుతాం. ఛానల్ పేరు ఏంటండి? మాడు చెక్క. మొత్తం పోయిందండి. ఏంటిది? మాడు చెక్క అంట. ఇప్పుడు మాడు చెక్క అని పెట్టుకున్నారనుకోండి, మాడు చెక్క ప్రేక్షకుల కంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది వాళ్ళ ఇంటి పేరు మాట. రండి రండి. ఇప్పుడు మాడు చెక్క ప్రేక్షకులు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. మీకు చెప్తే మీరు హర్ట్ అవుతారు. ఎలాగండి? చదివండి. అర్థం కాదు. మాడు చెక్క ప్రేక్షకులు పండక్కి అల్లుడు గారు రావడమే దండగ. ఎవరు రాశారండి? నేనే. దండగ ఏంటండి? పండక్కి అల్లుడు ఇంటికి రావడం దండగని ఎవడన్నా అంటాడు? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఎవరన్నా చెప్పకూడదు. ఏమనంటే అబ్బో వీళ్ళు అల్లుడు తిడతాడు. లావాంగమాని పండక్కి కామ అల్లుడు గారు కామ వచ్చాడు కామ అత్తగారు కామ హిందీ కామ వంటలు కామ చేశారు కామ. ఎందుకండి ఇన్ని కామాలు ఎందుకు పెట్టారు? అంటే మీరు మొన్న యూట్యూబ్ లో పెట్టమన్నారు కదా కామాలు. కామన్ సెన్స్ ఉండాలండి. కామ అంటే వినేవాళ్ళందరూ అల్లుడు గారు ఇన్ని కామాలు అన్నాడు, ఆడు పెద్ద కామాంధుడు కాబోలు అనుకోరు వాళ్ళు. నా వల్ల కాదు కానీ ఇంకొక న్యూస్ చదివేసి నేను వెళ్ళిపోతాను, వదిలేసేయండి. అప్పారావు గారి నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు. ఏం రాసేవయ్యా నువ్వు? కరెక్టే ఉన్నది రాసి. అప్పారావు గారు నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు అని రాయాలరా, కామా లేదురా. అసలు మీరు అందులో వద్దన్నారా? నేను పెట్టలేదు. ఇక్కడ పెట్టకపోతే హలో యారా అమెరికా నుంచి ఎప్పుడు వస్తాం? అల్లుడు గారు వచ్చారు ఇంటికి. తేపోతే అలాగా మనం ఒక అల్లుడేనా? ఇప్పుడు ఏం వద్దండి. ఒక నిమిషం ఆగు. మీ నడుగు సైజ్ ఎంత అండి? 32. 32 అంటే అదే 32. ఎరుపు కలర్ కావాలా నలుపు కలర్ కావాలా అని అడుగుతున్నాడు. ఎరుపు రంగు. ఒరే ఎరుపు అంట. మీరు భలే అదృష్టవంతులండి. మల్తాడా? ఏం తీసుకొస్తున్నారు? మల్తాడు. బుద్ధి జ్ఞానం ఉందా? నా జ్ఞానం ఉంది, మీకే మల్తాడు లేదంట. మీ ఆవిడ చెప్పింది. చెప్పవే, చెప్పు. నాకు డ్రాయర్ కూడా లేదని చెప్పు. డ్రాయర్ అంత దూరం నుంచి ఏం చేస్తాడు? నాయ పాత 2 ఉన్నాయి, వేసుకోండి. ఎలా కనిపిస్తున్నాడు నీ కంటికి? అసలు నువ్వు మామమేనా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పండగ కళ్ళుని పిలిచావు, బట్టలు పెట్టకపోతే కనీసం ఎవడన్నా అడుగుతాడు రావి? ఇంకొక 2 న్యూస్లు ఉన్నాయి. మాకెందుకండి చెప్పండి. ఏదో ఇక్కడికి వచ్చాం, శార్థం కాకపోతే గాని. వార్తల్లోని ముఖ్యాంశాలు ముందుకెళ్తే, ఆఫ్రికా అడవుల్లో తొడలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అడవులు ఫారెస్ట్ ఆఫీసరు ఏం చూపిస్తాడు? ఏమన్నా జంతువులు చూపిస్తాడు. తొడలు చూపించడమే. తోడేళ్లు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్ రాయాలి కదా. చి 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 చి.
అల్లుడు గారు నా వల్ల కాదండి దిక్కుమాల పండగకు వచ్చాను కానీ చదివండి రోల్ అవుతుందా? అవుతుంది సార్. బాగా కనిపిస్తుంది. సూపర్. నా శార్థంలోది నా లవంగంలోది కాకపోతే గానీ చదివేస్తాను, చూసుకో. బ్యాటరీ ఉందిగా? ఒక నిమిషం సార్, పెట్టేస్తాను. బాంబులు నా స్వతహాగా నా సొంత చేతులతో తయారు చేశాను అనమాట. మీరు వెలిగింటే పండుగ అయిపోయినట్టే. సర్లేండి, ఆ బాంబులో వెలిగించి వెళ్ళిపోతాను. ఇది అగ్గిపెట్టి అగిపెట్టి అమ్మాయి మొలతాడు గిఫ్ట్ ఇవ్వా? వెలిగించేసి అయిపోతుంది కదా పండగ. అయిపోద్ది అయిపోద్ది. ఆ. ఎందుకు ఎలా అరిచారు? కొత్త బాంబు అలా ఎక్సైట్మెంట్ కాదండి, ఎవరన్నా ఇప్పుడు హార్ట్ పేషెంట్లు ఉంటారు, బాంబు పేల్చేందుకు కాదు, మీరు అరిచినందుకు చచ్చిపోతారు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకండి అలాగా. ఎలిగింది వచ్చేది చోరు మూసుకోండి అల్లుడు గారు. పేల్తది 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 పేల్తది. నెక్స్ట్ ఇయరా మనసు పెట్టి చేశానండి. మందు పెట్టి చేసుంటే పేలేదు, అది మనసు కాదు కావాల్సింది. సరిగ్గానే చేశానే. ఇదిగో ఈ పొగట్టు మీద ఉంది. ఎక్కడ పెట్టుకోదమంటారా? చిచ్చి చిచ్చి, నా వల్ల కాదండి, నా వల్ల కాదు. అల్లుడు గారు. ఒక పండగ లేదు ఏముండి, ఇదిగో ఇక్కడికి వచ్చాను చూడండి, నా శార్థంలో ఉంది ఇక్కడ. కాదు అల్లుడు గారు, బాంబు ఎందుకు పేలేదంటారు? దాని మీద దుమ్ము ఉంటే నీళ్ళలో తడిపి మరి తీసానే. బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరన్నా బాంబులు నీళ్ళలో నానబెడతారండి? కొద్ది కామన్ సెన్స్ ఉండాలండి. సారీ, సారీ. ఇప్పుడు జనాలందరూ చూసేమనుకుంటారు, వీళ్ళ అల్లుడు ఎర్రుబాగులోడు నీటిలో తడిపిన బాంబులు అవి. అల్లుడు గారు, ఇదిగో ఇది పాత్ర పక్కా పేలుతుందండి. ఇది వెలిగించండి. చూస్తానండి, వెలిగించండి. చూస్తాను, నేను చూస్తా. ఇక్కడే కూర్చొని పేలుస్తా. మరి మీకు ధైర్యం ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి. చూడండి, నాకు పేలుతుంది. తెలుసు, పేలదండి, పేలుతుంది. పేలదు, 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 పేలదు. పేలుతుంది. అల్లుడు గారు చెప్తాను. మా అల్లుడు గారు ఏరంటారు ఇక్కడ? రేయ్ ఇక్కడ చూడరా, చెప్పానా మనసు పెట్టి చేసిన పేలుతుందని? మనసు పెట్టి చేయలేదురా, మనసులో పెట్టుకుని చేసావు. ఉద్యోగం వాళ్ళు చేసుకోనివ్వరు, ఇక నువ్వు పండుగ చేసుకోనివ్వు, ఇక్కడికి వస్తే అందరూ నా వల్ల కాదురా. ఇక్కడ కొన్ని బాంబులు ఉన్నాయి, పేల్చాను. ఒక నిమిషం. నీకే బాబు ఇష్టం? చుచ్చు బుడ్డి మతాబి రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారండి. కొత్త బస్ సర్వీస్ మనకి ఈ మధ్య వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. రావాలి రావాలి రావాలి, మండపేట మలగపేట సూర్యాపేట మండపేట. ఎక్కాల 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 రాండి. చెట్టుపడి వెళ్తుందా? వెళ్తది. దుర్గం గుడి దగ్గరికి వెళ్తుందా? వెళ్తది. మా అమ్మమ్మ ఇంటికి వెళ్తుందా? వెళ్తది. ఇంటింటికి దింపడానికి అవుతుంది, వెళ్ళి కూర్చోండి. మరి ఎక్కడ అవుతుంది? దుర్గం గుడి దగ్గర అవుతుంది, దిగేలా. సరే అయితే ఎక్కల 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 ఎక్కలే. ఏంటో ప్యాసింజర్లు అందరూ వచ్చారు, మన డ్రైవర్ రాలేదు. 5 గంటలు దాటితే చాలా ప్రాబ్లం. మనకు ఉండేవి మనకు ఉంటాయి. సరే ఈ లోపు టికెట్లు కొట్టేద్దాం. టికెట్ టికెట్ టికెట్. కొత్త జంట. అవునండి, మేము న్యూ లవర్స్. ఓకే. లేచిపోయాము. తన పేరు చిలక, నా పేరు గోరింక. చీకటయ్యాలో పెళ్లి చేసుకోండి. అదేంటి? మళ్ళీ కనబడరు. డ్రైవర్ ఏడయ్యా, తొందరగా వెళ్ళలేదు. వస్తారంటే మీకంట మాకు తొందరగా ఉంది. డ్రైవర్ గారు వచ్చారంటే జనాలు గోలైటేస్తున్నారు, కూర్చోండి. అండి టైం ఎంత అయింది? 6. అయ్యో బాబాయ్, దొరికేసానండి. టికెట్ టికెట్ తీసుకోవాలా? టికెట్ తీసుకున్నానండి. నైట్ డ్యూటీలో ఇకండి అని మొత్తుకుంటాను. మా ఆఫీసర్లు ఒప్పుకోరు, నైట్ డ్యూటీ వేస్తారు. ఏం చేస్తాం అంటే డ్రైవర్ గారు, నాకు ఎందుకండి ప్రాబ్లం అన్నీ. నైట్ డ్యూటీ వేసినప్పుడు టికెట్లు అవి మీరు కొట్టేసి నా శాలరీలో ఒక 10% మీరే తీసుకుంటే బాగుంటది కదండి. నాకెందుకు చెప్తున్నా? డ్రైవర్ చెప్పు. అదే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలా చెప్పాలని. టికెట్ 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 టికెట్. మలుపులు వాసన వస్తుంది. లేడీ ప్యాసింజర్స్ ఏమో, లేడీస్ లేడీస్ అట్కేసి కూర్చోవాలి, లేడీస్ అట్కేసి కూర్చోవాలా. ఏమో టికెట్ టికెట్. ఏం మాట్లాడుతున్నావు? తీసుకున్నానయ్యా నేను టికెట్. టికెట్ ఓ మ్యాచర్ టికెట్ తీసుకున్నారు. ఓకే ఓకే. టికెట్ టికెట్. మలుపులు టికెట్ కాదు అమ్మా.
టికెట్ తీసుకోవాలా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే గోరింకే ఏమో ఇందా ఎక్కారు ఎవరు టికెట్ తీసుకో మల్లెపూల వాసన ఇక్కడ వస్తుంది ఏమో టికెట్ తీసుకో టికెట్ ఇక తొండంకోటి మల్లెపూల వాసన వస్తుంది మగోడు వాయిస్ వస్తుందండి ఏయ్, కూర్చోకూడదు, లే, లే. నువ్వే కదా లేడీస్ అటే ఉన్నారు అటు కూర్చోమన్నా అయితే మటుకు ఆడవాళ్ళు సీట్లో కూర్చోడానికి లే, లే, లే. ఏయ్, నన్నే తోతను లే. లే, లే, లే. ఏంటి సార్ ఇలా కొడుతున్నారు నేను గోరింగ్ గారు మీరండి, చూసుకోలేదండి కూర్చోండి కూర్చోండి సార్ ఏమనుకోకండి టికెట్ తీసుకోవాలా ఆట ఆడవే తీయే టికెట్ తీ ఒరేయ్, నేను డ్రైవర్ రా. సరదా జోకేస్తేనే టీవీ లేదు కదా బస్సులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అడిగాను సూర్యాపేట వచ్చింది దిగాలండి ఎక్కడికి వెళ్తున్నావు యాడు గేదె బ్రేక్ అయ్యాడు అదేనండి గేదెను తోలడానికి వెళ్తాం లేదు గుద్దేస్తామంటే గేదెని టికెట్ తీసుకోవాలా టికెట్ లేని ప్రయాణం నేరం అండి కొడుతున్నారు నేను గోరింగ్ గారు అండి చూసుకోలేదండి కూర్చోండి సార్ హ్యాపీ జర్నీ అంటే గోరింగ్ గారు ఎక్కడ ఒక దెబ్బ చుట్టోడు ఉన్నాడండి ఆ టికెట్ తీసేయడం లేదో తెలియదు కానండి అడిగిన ప్రతిసారి ఫీల్ అయిపోతున్నాడు సార్ ఆ దెబ్బ చుట్టోడు తీసి ఉంటాడంట మహానుభావుడు తీసే ఉంటాడండి కడుపంతా ఉబ్బిపోతుంది సార్ బండి ఆపండి దిగాలి ఇక్కడ చాలా ఏడిగా ఉంటది ఇక్కడే తాగాలి ఏం మాట్లాడుతున్నావు వాడు పోసుకునేది తాగాలంటే నువ్వు అదేనండి ఇక్కడ పోసుకుంటే నెక్స్ట్ స్టేజ్ లో టీ స్టాల్ ఉంటది అక్కడ తాగాలని చెప్తున్నానండి కావాలి టికెట్ సార్ కండక్టర్ గారు నేనండి సారీ అండి గోరింగ్ గారు అండి టికెట్ తీసుకోవాలండి టికెట్ అగరత్తుల వాసన వస్తుందంటే బస్సులో డీజిల్ వాసన కదా రావాలా అంటే టికెట్ తీసుకోవాలండి టికెట్ లేకుండా వెళ్ళకూడదండి టికెట్ తీసుకోవాలి మీరు కండక్టర్ని కొడతావు నువ్వు ఎన్నిసార్లు కొడతావు కండక్టర్ గారు ఎందుకండి బస్సు కింద దేనికి పట్టించుకోవడానిక గోరింగ్ గారు తప్పు అయిపోయిందండి సార్ కూర్చోండి ఇంకా ఫీల్ అయిపోతావు పెద్దానికి మర్యాద ఉండదు ఏమనుకో కొట్టేస్తుంటే ఊరుకుంటాం అనుకున్నావా ఎక్కడ టికెట్ తీసుకోవాలా బాబు తీసుకోవాలండి టికెట్ అబ్బా ఎవడో ఇక్కడ అగరత్తులు వెలిగించాడు ఏండి టికెట్ తీసుకున్నారు లేదు చెప్పండి ఏండి టికెట్ తీసుకోవాలా కొడతారండి మళ్ళీ కొడతావా నువ్వు మీరు ఎవరిని కొడుతున్నారు నేను గోరింగ్ గోరింగ్ గారు సారీ అండి తప్పు అయిపోయిందండి ఫోన్లేండి పాప ముచ్చట పడుతున్నాడు ముచ్చట పడుతున్నాడు నువ్వేపురా ఎవరినైనా మీరు కొడుతున్నారు మాటికి సారీ అండి గోరింగ్ గారు చూసుకోలేదు ఎవరో టికెట్ లేకుండా జర్నీ చేయకూడదండి తీసుకున్నారులేండి టికెట్ సరే అండి గేర్ రోడ్ ఎక్కడ ఉంది బస్సు ఎక్కడ ఉందండి గేర్ రోడ్ పీక్ డ్రైవర్ తండేసా బస్సు నైట్ అంతా ఎంత గురువు గారు డిస్టర్బ్ చేయకండి రాత్రి తెలవాలని నిద్రలేదా ఇది వాయిస్ ఎక్కడ ఎన్నట్టుందండి కింద ఆగ్రత్తలు పెట్టాను నేను నైట్ ఆడే అవునా చెప్తా యూట్యూబ్ నువ్వా రాత్రి మల్లెపూల వాసన వచ్చినప్పుడు డౌట్ కొట్టిందిరా నువ్వు ఎక్కడ ఎందుకుంటావు ఏమండి వాతలు కొడతాను రెండు ఏంటి చెప్తాను ముందు వేరే బస్సు